అందరికీ నమస్తే. టైం విలువ ఎంతో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. ఒక వ్యక్తి తన పనిని ముగించుకొని సాయంత్రం టైంలో ఒక నది ఒడ్డున నడుచుకుంటూ తన గ్రామానికి వెళ్తున్నాడంట. ఆ క్రమంలో తనకి చిన్న చిన్న రాళ్ళు దొరుకుతాయి. అవి చూడ్డానికి చాలా బాగున్నాయే, మెరుస్తున్నాయే అని చెప్పి అవి తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి జోబులో వేసుకొని ఆ యొక్క సూర్య అస్తమయంలో ఆ కిరణాలు ఆ నది ప్రవాహం మీద పడుతున్నప్పుడు అతనికి ఈ రాళ్లతో ఆడుకోవాలనిపించిందంట. అప్పుడు ఒక్కొక్క రాయిని విసురుతూ ఉన్నాడు. అవి ఆ రాళ్ళ మీద అవి డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ చక్కటి దృశ్యాన్ని చూసి ఆనందపడుతూ ఉంటాడు. అట్లా తన దగ్గర ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా ఒక్కొక్కటిగా విసురుకుంటూ నెమ్మదిగా వెళ్తూ ఉంటాడు. ఇందులో ఒక వృద్ధుడు ఎదురుపడి, ఏంటి ఆ రాళ్ళు, ఎక్కడివి అవి నీకు, అవి చాలా మెరుస్తున్నాయి అని ఒక్కసారి తీసి చూడడం జరుగుతుంది. ఇవి చాలా విలువైన రాళ్ళులాగా ఉన్నాయి, ఒక్కసారి ఇతన్ని బంగారు కొట్టు దగ్గరికి తీసుకెళ్దామని చెప్పి ఆ రాళ్ళని ఆ వ్యక్తితో పాటు బంగారు కొట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బంగారు కొట్టు వ్యక్తి అంటాడు, ఇంత విలువైన రాయి ఎక్కడ ఎక్కడ దొరికిందని నేను అడగను, కానీ దీని విలువ ₹1,00,000. ఒక రాయి విలువ ₹1,00,000 అనగానే ఆ వ్యక్తి బోరున విలపిస్తూ ఉంటాడు. ఎందుకని ఎందుకని విలిపిస్తున్నావు? మళ్ళా లేదు లేదు ఎడవకు, ఈ ఈ రాయిని 2,00,000 ఇస్తానంటే ఇంకా ఎక్కువగా ఏడుస్తూ ఉంటాడు. అయ్యో, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు, నేను లేదులే, నేను అంత బాధపడకు, ఈ రాయిని 3,00,000 ఇస్తాను అని అంటాడు. అతను రేటు పెరిగే కొద్దీ ఇతని యొక్క ఏడుపు కూడా పెరుగుతూ ఉంటుంది. ఎంతో బాధపడుతూ ఉంటాడు. నాకు భగవంతుడు ఈ యొక్క రాయిని నా పరిస్థితి చూసి ఇచ్చాడు, బట్ దాని విలువ నాకు తెలుసుకోలేకపోయాను. సో దాన్ని నేను మిస్‌ప్లేస్ చేసేసాను. అనవసరంగా దాన్ని వ్యర్థం చేసేసాను, ఆడుకున్నాను అని చెప్పేసి దుఃఖపడుతూ ఉంటాడు. దీనివల్ల మనకి అర్థమైంది ఏంటి మై డియర్ ఫ్రెండ్స్, భగవంతుడు మనకి ఆ యొక్క రాయి ఎలాగైతే అతను మిస్ చేసుకున్నాడో అలాగా మన కాలం కూడా దాన్ని ఉదాహరణగా తీసుకుంటే మనము మనకిచ్చినటువంటి ఒక సంవత్సరాలు, రోజులు, నెలలు, గంటలు, నిమిషాలు, సెకండ్లు ఎంతో విలువైనది కదా. అవన్నింటినీ మనము వేస్ట్ చేసుకుంటూ ఉంటాము. ఆ టైం యొక్క విలువ తెలియక చాలామంది చాటింగ్స్ చేసుకోవడము, తర్వాత అది బెట్టింగ్లు ఆడుకోవడం, తర్వాత డ్యాన్సులని, షికార్లని, సినిమాలని, ఆ రీల్స్ చూసుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించుకోకుండా ఇలాగా టైం అంతా వ్యర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మనము కూడా ఇప్పుడు వరకు చాలా వయసు పెరుగుతుంది, కానీ దాంతోపాటు జ్ఞానం కూడా పెరగాలి కదా. జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు షైనప్ చేసుకుంటూ టైం విలువని మనము తెలుసుకుంటూ నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మనమందరము కూడా అయిపోయిన దాని గురించి బాధపడకోకుండా జరగాల్సిన దాన్ని, మనకిచ్చినటువంటి టైము మరుసటి క్షణమే ఏంటో మనకి తెలియదు కదా. ఆ ఉన్న టైంని సక్రమముగా అష్టభాగ్యాలని యూజ్ చేసుకుంటూ మన యొక్క గమ్యాన్ని చేరే క్రమంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకోకుండా అందరూ సంతోషంగా సంతోషాలతో ఉండాలి. మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు.